తీన్మార్ మల్లన్నకి రాజకీయ పరిజ్ఞానం ఉంది, రాజకీయాలు తెలుసు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ల సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తాడు, చేయగలుగుతాడనే ఒక ఒక అది ఉంది. అది అది కరెక్టే అన్న. అసలు ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఇన్ని రకాల ఆటలు ఆడాడు. ఒకటి, ఓకే, రాజకీయ పరిజ్ఞానం అనేది ఆయన దగ్గర శూన్యం. ఓకే, రాజకీయాలు అనేది ఏ పరిస్థితులకు ఏ సందర్భాలకు అనుగుణంగా ఎప్పుడు టర్న్ తీసుకుంటాయో తెలియదు. ఓకే. రాజకీయాల్లో ఒక మాట ఉంటుంది, ఒక నానుడి ఉంటుంది, శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అంటారు. అటువంటి సందర్భం ఉన్నప్పుడు, అలాంటి నానుడు ఉన్నప్పుడు నువ్వు దురుసుగా ఇంకొకరితో మాట్లాడకూడదు. ఏది ఎప్పుడు ఎటు తిరిగి వస్తుందో తెలియదు. ఈరోజు అసలు నీకు ముఖం లేదు ఎవరి దగ్గర. అసలు ఎట్లా ఈ సిగ్గు చంపుకొని ఎట్లా పోతున్నావు కానీ నా సొంటోనైతే అసలు నేను పోటీల్లో ఉండకపోదు అన్ని మాటలు మాట్లాడినందుకు, అన్నందుకు. వాళ్ళని అనడము, వాళ్ళతో పాటు నీ క్యారెక్టర్ ఏమన్నాడు, ఒక సేవ చేయడానికి పార్టీలో అవసరమా అండి? సేవ చేసుకోవడానికి పార్టీలు ఎందుకండి? అవును. ఏ పార్టీ మంచిగా ఉన్నాయని నేను ఇప్పుడు ఆ పార్టీలో పోవాలంటానండి మీరు? నేను ఇప్పుడు ఆ పార్టీకి పోయి ఆ పార్టీకి సంబంధించిన మళ్ళీ నేను రుద్దుకోవాలా? ఇప్పుడు ఆయన చేరడానికి పార్టీలు కూడా లేవనుకుంటాయి ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు ఎక్కడైతే కెరీర్ మొదలు పెట్టిండో, పొలిటికల్ కెరీర్ ఎక్కడైతే మొదలు పెట్టిండో అక్కడికే వచ్చాగిండు. అవును. కాంగ్రెస్లో గత 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎమ్మెల్సీ టికెట్ తోటి పోటీ చేసినావు. అవును. అక్కడ ఓడిపోగానే ఆ జెండా ఆడ పడేసినావు, కథం బయటికి వచ్చినావు. మళ్ళీ ఆ జెండానే భుజాన్ని వేసుకున్నావు, ఇదే గొప్ప జెండా అని. ఈ 10 సంవత్సరాల్లో ఆ జెండాని నువ్వు తిట్టినని తిట్లు ఇంకెవరు తిట్టలే. కేసీఆర్ తిట్టుండడు, కేటీఆర్ తిట్టుండడు, ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని బూతులు తిట్టుండరు. ఇది పార్టీ అనే, ఇదో పార్టీ, దీంతో బతుక. ఎంత తిట్టినావు రేవంత్ రెడ్డిని తిట్టినావు. రేవంత్ రెడ్డిని అనవలసిన మాటలు అన్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన తీరు నాకు నచ్చదు కావచ్చు, ఆయన విధానాలు నాకు నచ్చవు కావచ్చు. నచ్చనప్పుడు ఆయన వ్యక్తిగత అదే కదా, వ్యక్తిగతంగా నువ్వు అవయవాలను పోలుస్తా అంటావా? నా బాడీలో నీ బాడీలో ఉండవలసిన అవయవాలు ఉంటాయి, అవయవాలను పోలుస్తా అంటావా? అంటే నీకు ఎంత ఒక స్థిరత్వం లేకపోతే అలాంటి మాటలు జారుతావు నువ్వు? ఎంత గుంభనంగా ఉండాలి రాజకీయ నాయకుడు అనేటోడు. ఇప్పుడు ఉప్పెన పొంగుకొస్తుందన్న కూడా, ఒక ప్రళయం పొంగుకొస్తుందన్న కూడా, ఇంత ప్రళయాన్ని నీలో అణిచిపెట్టుకుంటే కదా నువ్వు లీడర్ అయ్యేది. నీ దగ్గర ఎక్కడిది అసలు పొలిటికల్ లీడర్ కావాల్సిన క్వాలిటీస్ కానీ, ఆ భాష కానీ, ఆ పరిజ్ఞానం కానీ, ఆ జ్ఞానం కానీ ఈ సమంతా కూడా లేదు. కానీ మొన్న గవర్నమెంట్కి ₹1.5 కోటి ఇవ్వడం ఒక మంచి గెస్చర్ కదన్నా. అంటే తన డబ్బులు ఇచ్చేసి, అది గొప్ప విషయం కాదు అది? ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చినా మీరు నమ్ముతున్నారా? ఆ డబ్బులు ఎక్కడి అన్నా? నాకు అంగిలాగే ఉన్నది అనే మనిషి ₹1.5 కోటి వచ్చింది. అదే నాకు ప్రజల దగ్గర అడుక్కున్న సొమ్ముని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తున్నా అనడంలో నీ గొప్పేం ఉన్నది? ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా మంచి పాయింట్ రేజ్ చేసింది మీరు ఇక్కడ, చాలా మంచి పాయింట్ రేజ్ చేసింది. దీన్ని నేను మంచి వివరణ ఇస్తా. నేను ఆయన అఫిడవిట్ చూసిన. ఆయన ఏమన్నాడు? అంగీలాకు తప్పించి నా దగ్గర ఏదీ లేదు అన్నాడు. నాకు ఛాయ పైసలు వేయండి అని చెప్పిండు. ఛాయ పైసలు ఎన్ని వేసిండో లెక్క చెప్పలే ఇంతవరకు. ఛాయ పైసలు కాస్త డైమండ్స్, ప్లాటినము ఇవన్నీ కొనేదాకా వేసిండ్రు ప్రజలు. ఆ లెక్క ఎంతో చెప్పలేదు, అది పక్కన పెడదాం. నువ్వు నా దగ్గర ఛాయ్ పైసలే లేవు, ఛాయ్ పైసలు వేయండి అన్న నువ్వు 3 సంవత్సరాల 36 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టినావు? నీ భార్య 17 లక్షలు కడుతుంది, నువ్వు 15 లక్షలు కడతావు. ఎట్లా కట్టగలిగినావు? నేను ఇది మాట్లాడేది అబద్ధాలు కాదు, అఫిడవిట్లో ఉన్నాయే మాట్లాడుతున్నా నేను. ఎవరికన్నా అనుమానం వచ్చి చిలుక ప్రవీణ్ చెప్పేది అబద్ధం అయితే మీరు ఆయన అఫిడవిట్ తీసుకోండి. 2021 నుండి ఇప్పుడు 2024 యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చిందేమో. నేను అదే అంటున్నా. యూట్యూబ్లో నువ్వు జీతగాని అంటున్నావు కదా, జీతగాని అన్నప్పుడు ఆయన అఫిడవిట్లనే నేను యూట్యూబ్ క్యూ న్యూస్ ఎంప్లాయ్ అని రాసుకున్నాడు. క్యూ న్యూస్ ఎంప్లాయ్ అనే రాసుకున్నాడు. ఆయన రాసుకొని ఏమన్నాడు? నెలకు ₹1,00,000 శాలరీ అన్నాడు. క్యూ న్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2020లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత? 2024. నెలకు ₹1,00,000 వేసుకుందాం, సంవత్సరానికి 12 లక్షలు, 3 సంవత్సరాలకు 36 లక్షలు. నీ ఇన్కమ్ ట్యాక్సే 36 లక్షలు కట్టినావు కదా. అవును కదా. నీ శాలరీ 36 లక్షలు, 3 సంవత్సరాలకు కలిపి నీ ఇన్కమ్ ట్యాక్స్ 36 లక్షలు ఎట్లా కట్టినావు? పైగా కోటిన్నర పెట్టి బిల్డింగ్ కొని దాంట్లో టోటల్గా ఇంటీరియర్ డిజైన్ అన్నీ చేసి దానికి ఇంకో ₹1.5 కోటి పెట్టినావు. 3 కోట్ల బిల్డింగ్ ఎక్కడిది? ఎక్స్యూవ్ కార్ ఎక్కడిది? ఫార్చునర్ ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడి? ప్రజలు గిఫ్ట్గా ఇస్తున్నారేమో.
మరి మీకెందుకు ఇవ్వలేదు నాకెందుకు ఇవ్వలేదన్న ప్రజలు గిఫ్ట్కి ఇచ్చిన మీరే అంటారు మరి ప్రజలు గిఫ్ట్కి ఇచ్చిన పైసల్ని మళ్ళీ నేను ప్రభుత్వానికి ఇస్తున్నా నా సొంత పైసలని ఎట్లా చెప్తున్నావు ఇది తప్పు కదా ప్రజలు నాకు గిఫ్ట్కి ఇచ్చిందండి ఈ గిఫ్ట్కి ఇచ్చిన పైసలని నేను మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తున్నా అనాలి అక్కడ కూడా చాలా తెలివి వాడిండు తన మోసకరమైన తెలివి మొత్తం అందులో వాడిండు ఆడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చున్నాడు ఈయన లేచిండు ఆ మంత్రి గారు ఇప్పుడు ఇది వినాలే దేశ చరిత్రలో ఒక సంచలనం నేను చేయబోయేది ఇగో నా ఆస్తులన్నీ నీ ఆస్తులు ఎక్కడి ప్రజలు ఇచ్చిన పైసలతో ఆస్తులు కూడా పెట్టుకొని దొంగ మళ్ళీ నా ఆస్తులు అంటావు నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిస్తున్నా మంత్రి గారు ఎప్పుడు ఆదేశిస్తే ఇది అప్పుడు ఇస్తా అన్నాడు ఆయన ఆదేశించాడు ఈయన ఇయ్యాడు ఎంత తమాష ఉన్నది ఇలా మళ్ళీ తీసుకురాలంటాడు ఆయన అంటాడా ఆయనకు అంత గర్జు పట్టిందని ఆయనకి ఏం లేకున్నాడని ఖజానా బాగా ఖాళీ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆస్తులతోటే రేపు రైతు భరోసా కావచ్చు 2500 రూపాయల మహిళా పింఛను కావచ్చు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాలు కావచ్చు నువ్వు ఇచ్చే కొట్టినారతోటే ఇవి నడుపుతామయ్యా జర తీసుకురా కొట్టినారా అని అడుగుతాడు ఆయన చూడు ఎంత తమాషా చూడు మీరు విన్నారా అది మంత్రి గారు ఎప్పుడు ఆదేశిస్తే ఇది అప్పుడు ఇస్తా అంటాను అయిపోయా చూపించి నీ బాండ్ పేపర్ పట్టుకొని మళ్ళీ ఇంటికి వేయండి ఆయన ఆదేశించలేదు ఈయన ఇవ్వలేదు ఓకే బాగుంది ఎంత తమాషా ఇది ఇగో నా పేరు మీద ఆస్తులన్నీ లేవాను అరే ఉన్న ఆస్తులన్నీ బినామీల మీద పెట్టినాక నీ పేరు మీద ఆస్తులు ఎట్లుంటాయి